హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొలిటికస్. ప్రపంచాన్ని ఇప్పుడు పట్టి పీడిస్తున్నదేంటి? ఎస్, ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ కాలుష్యానికి అసలు ముగింపే లేదా అని అందరం కూడా ఆందోళన చెందుతూనే ఉంటాం. కానీ అదేవిధంగా మనం ప్లాస్టిక్ని కూడా విపరీతంగా వాడుతున్నాం. అయితే ఇక్కడే ఒక అద్భుతమైన వార్త వెలుగులోకి వచ్చింది. మరి ప్లాస్టిక్ను శాశ్వతంగా వదిలించుకోవడానికి ప్రకృతిలోనే ఒక పరిష్కారం ఉందంటే మీరు నమ్ముతారా? పొరుగున ఉన్న పాకిస్తాన్లో శాస్త్రవేత్తలు చేసినటువంటి ఒక సంచలనాత్మక ఆవిష్కరణే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణవేత్తల్లో ఒక సరికొత్త ఆశనైతే రేపుతోంది. అత్యంత మన్నికైన అంటే మంచి డ్యూరబిలిటీ, అదేవిధంగా కరగని ప్లాస్టిక్ను సైతం చక్కగా తినేసే ఒక వింత ఫంగస్ను వారు కనుగొన్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు మన పొలిటికో స్పెషల్ స్టోరీలో చూసిద్దామా? మరి పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లోని ఒక మున్సిపల్ చెత్త కుప్ప నుంచి సేకరించినటువంటి మట్టి నమూనాలను పరిశీలిస్తున్నప్పుడే ఈ అద్భుతమైన ఫంగస్ వెలుగులోకి వచ్చింది. డాక్టర్ సెహ్రూన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్, అదేవిధంగా చైనా శాస్త్రవేత్తలు అందరూ కలిపి ఒక బృందంగా ఉండి ప్లాస్టిక్ వ్యర్థాలను సహజ సిద్ధంగా విచ్ఛిన్నం చేసే జీవుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారన్నమాట. ఈ క్రమంలోనే వారు ఆస్పెర్గిల్లస్ ట్యూబెంజెనిస్ అనే ఒక ప్రత్యేకమైన శిలీంధ్రాన్ని గుర్తించారు. అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్లో ప్రచురితమైనటువంటి ఈ అధ్యయనం ప్రకారం ఈ ఫంగస్ ప్లాస్టిక్ రకాల్లోనే అత్యంత జిడ్డుగల పాలియూరిథేన్ అనే సమర్థవంతంగా నాశనం చేయగలదని చెప్తోంది. సాధారణంగా మనం వాడే సింథటిక్ లెదర్ బూట్లు, అదేవిధంగా ఫర్నిచర్ కుషన్లు, ఇంకా ఇన్సులేషన్ వస్తువుల్లో ఈ పాలియూరేథన్ ప్లాస్టిక్ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తారంట. మరి ఇది పర్యావరణంలో సహజంగా కరిగిపోవడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలుసా? ఎగ్జాక్ట్గా 100 ఏళ్ళు పడుతుంది. మరి అయితే ఈ కొత్త ఫంగస్ తన శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రత్యేక ఎంజైమ్ ద్వారా పాలియూరేథిన్ ఉపరితలంపై పెరిగి దాని రసాయన బంధాలను దెబ్బతీసేస్తుంది. ఇక ప్రయోగశాలల్లో మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించినప్పుడు ప్లాస్టిక్ ఉపరితలంపై గీతలు, పగుళ్ళు, అదేవిధంగా చిన్న చిన్న కన్నాలు కూడా ఏర్పడి విచ్ఛిన్నం కావడం స్పష్టంగా కనిపించిందన్నమాట. కేవలం 2 నెలల వ్యవధిలోనే ఒక ప్లాస్టిక్ పొరను ఈ ఫంగస్ పూర్తిగా నాశనం చేసిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారంట. చూడండి, ఒకప్పుడు 100 ఏళ్ళు పట్టేది ఒకటి కరగాలంటే, కానీ ఇప్పుడు ఈ ఫంగస్తో కేవలం 2 నెలల్లో ఈ ప్లాస్టిక్ మొత్తాన్ని కరిగించేయగలదు. అది ఈ ఫంగస్ స్పెషాలిటీ. అయితే ఈ ఆవిష్కరణతో ప్లాస్టిక్ సమస్య తక్షణమే అయితే ముగిసిపోదు, చాలా టైం అయితే పడుతుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. మరి ప్రస్తుత ప్రయోగశాల పరిధిలోని విజయం సాధించింది ఇది. మన ఇళ్లల్లోని ప్లాస్టిక్ వస్తువులు రాత్రికి రాత్రే మాయమైపోవు కదా. అందుకే ఈ ల్యాబ్ ఫలితాలను బయట ప్రపంచంలో భారీ స్థాయిలో తక్కువ ఖర్చుతో అదేవిధంగా సురక్షితంగా అమలు చేయడం ముందున్నటువంటి పెద్ద సవాలు. ప్రయోగశాలలో అయితే బాగానే ప్రయోగించారు. మరి తర్వాత ఇళ్లల్లో కానీ మిగతా ప్లాస్టిక్ వస్తువులన్నింటినీ కూడా ఎలా కరిగించాలనేది ఇప్పుడు వీళ్ళ ముందున్నటువంటి పెద్ద సవాల్గా పరిగణిస్తున్నారు. ఇక అయినప్పటికీ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు శిలీంధ్రాలను ఉపయోగించే మైక్రో రెమిడిషియన్ ప్రక్రియకు ఈ ఆవిష్కరణ ఒక గొప్ప పునాది అయితే వేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచంలో ఇది నిజంగానే ఒక విప్లవాత్మకమైనటువంటి అడుగుగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఈ ఫంగస్ సాంకేతికత అందుబాటులో గనక వస్తే ప్లాస్టిక్ వ్యర్థాలను కొండలను కరిగించడం ఎంతో సులువవుతుంది. మరి ఈ అద్భుతమైన ఆవిష్కరణపై మీ అభిప్రాయం ఏంటి? మాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు సైన్స్ అండ్ వరల్డ్ ట్రేడింగ్ న్యూసెస్ కోసం, అప్డేట్స్ కోసం వెంటనే మన పొలిటికోస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్ టు పొలిటికోస్. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.